సో అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి హైప్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడేనండి. సో ఆడియో లీక్స్ అయితే కొన్ని వచ్చేసినాయి. సో బేసిక్గా కొన్ని ఆడియోస్ వినిపిస్తా, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి వీడంత లంగాగాడే అనేది. సో పొద్దున్న ఒక వీడియో పెట్టాడు అనమాట, నా ఈక కూడా పీకలేడు ఎవడు అనేసి. సో ఫస్ట్ దానికి రియాక్ట్ అవుదాం, దాని తర్వాత మీకు ఆడియో లీక్స్ అనేవి ఇస్తాను. 3 బ్యాచ్లు తయారయ్యాయి నన్ను నాశనం చేయడానికి. అయితే ఫస్ట్ బ్యాచ్ బత్తాయి బ్యాచ్, రెండో బ్యాచ్ సేమ్ బత్తాయి. ఒక పార్టీకి ఉద్దేశించి బత్తాయి బ్యాచ్, ఐ మీన్ ఆరెంజ్ అనే దాన్ని ఒక పార్టీకి ఉద్దేశించి చెప్పేస్తున్నారు కానీ మన ధర్మం ఉద్దేశించి కూడా ఉంటాయి కదా, మన ఫ్లాగ్స్ అన్ని ఆరెంజ్ కలర్ లోనే ఉంటాయి కదా. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రశ్న ఇలాంటి వాళ్ళు బత్తాయి అనేది హిందూస్ కి సంబంధించింది అనేసి చెప్తారు, హిందూస్ ని తగ్గించడానికి బత్తాయి అనేసి వాడంటాడు. వీడేమో బత్తాయి అనేసి బీజేపీ పార్టీని ఇచ్చేసే వాళ్ళని అంటాడు. అది మనకి తెలుసు, బట్ ఎక్కడ కొంచెం కాలుతుంది కదా. బత్తాయి అంటే అదే రంగు. ఒకవేళ వీడు బీజేపీని అన్నాడో, కొన్నిసార్లు హిందూస్ ని కూడా బత్తాయి అనేసి పిలిచాడు. వీడు హిందూస్ కి సపోర్ట్ చేసే బత్తాయిలందరూ అనేసి అన్నాడు. ఒక రంగుని ఉద్దేశించి చేస్తున్నారు, బట్ ఆ రంగు మన ధర్మం ఉద్దేశించి ఉంటది. అండ్ ఆంజనేయ స్వామి ఫ్లాగ్ కూడా ఆరెంజ్ కలర్ లోనే ఉంటది. అవన్నీ మైండ్ లోకి రావా? బ్యాచ్, మూడో బ్యాచ్ చిల్లర బ్యాచ్. సో వీడు దొరికాడు, ఇదే సమయం వీళ్ళ జీవితాన్ని నాశనం చేద్దామని ట్రై చేస్తారు. ఫస్ట్ ఈ బత్తాయి బ్యాచ్. ఈ బత్తాయి బ్యాచ్ అంటే మతం మత్తులో ఉండి ఏదైనా చేయడానికి, అయితే మతం ఉన్మాదులు. సో వీళ్ళు ఏం చేశారంటే మతం ఉన్మాదులు. ఓకే, వీడు దొరికాడు కాబట్టి వీడు మతాన్ని మార్చేసి ఈజీగా కొట్టేద్దాం అనుకున్నారు. అది వాళ్ళ ప్లాన్. యాక్చువల్లీ వీడు క్రిస్టియనే, ఐ మీన్ హిందూగానే పుట్టాడు, బట్ హిందూ దేవుళ్ళ మీద అబద్ధపు బొట్టు వేస్తాడు, బట్ జీసస్ మీద వేయడు. బికాస్ హీ లవ్స్ క్రిస్టియానిటీ, బికాస్ హీ ఈజ్ ఏ కన్వర్టెడ్ గొర్రె బేసిక్ గా. ఇంకా రెచ్చగొట్టి ఉప్పు కారం బత్తాయిల్లో వేసి దానికి తోటి నేను మతం మారిపోయానని నేనే వీడియోలు ఇచ్చి స్టఫ్ ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టాను. ఈడే స్టఫ్ ఇచ్చాడంట, మతం మారిపోయాడు అనేసి స్టఫ్ ఇచ్చి బత్తాయిలందరినీ రెచ్చగొట్టి ఈడి మీదకి మళ్ళీ ఈడే చేసుకున్నాడంట. ఎందుకురా ఇవన్నీ? అంటే ప్లేయా, స్ట్రాటజీయా, నిన్ను నువ్వే ఫేమస్ చేయడానికి ఇవన్నీ నాటకాల? దాని ద్వారా హిందూ సెంటిమెంట్స్ ని తగ్గుతాయి అనేది లేదు. అండ్ ఇక్కడే వీడు ఒప్పుకున్నాడు, లైక్ ఏదైతే వాడు శివాలయంలో చెప్పులు వేసుకుని వెళ్ళాడో, దోస్ ఆర్ ద టాక్టిక్స్, దోస్ ఆర్ లిటరలీ స్ట్రాటజీస్. అవన్నీ వీడు వాడే నాటకాలు, అవన్నీ వీడు వాడే డ్రామాలు. యాపిల్ ఐఫోన్ కొనుక్కున్నాను 2 లక్షలు పెట్టి, బత్తాయిల వల్ల వచ్చింది ఇది బత్తాయి. ఆల్రెడీ చెప్తున్నాడు లాస్ట్ వీడియోస్ లో కూడా, సీతమ్మని అలా అనడం వల్ల, సీతమ్మ గొడవల వల్ల నాకు 8 లక్షలు వచ్చాయి, 2 లక్షలు పెట్టి బత్తాయి ఐఫోన్ తీసుకున్నాను అనేసి. అరే అయ్యి పాపపు సొమ్మురా, ఎక్కువ రోజులు నిలబడవు, సీతమ్మ ఊరుకోదు, అన్ని చూస్తుంది. సో ఇప్పుడు వాళ్ళందరూ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయి, త్వరలో మీకు ఆ న్యూస్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులన్నీ ఆగిపోయి, పెద్ద పెద్ద క్రికెటర్లు ఆగిపోయి. సో వీళ్ళు కూడా అకౌంట్లు అన్ని. ప్రూఫ్ ఏది? మామూలుగా వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి అనేసి ఒక ప్రూఫ్ చూపి, ఒక్కటి ప్రూఫ్ చూపి, ఒక్క అకౌంట్ ప్రూఫ్ చూపి. ఉండదు. గాల్లో మాటలే, గాల్లో దీపాలే, ఉండవు. ఒక్క ప్రూఫ్ కూడా ఉండదు. వేస్ట్. సో వీళ్ళు మనం కొట్టాల్సిన పని లేదు, ఆల్రెడీ చచ్చిపోయిన పాము. ఈ చిల్లర బ్యాచ్, ఈ చిల్లర బ్యాచ్ ఎవరంటే ఉల్లిపాయల కోసం, టమాటాల కోసం, అదే మమ్మల్ని ఉద్దేశించి. ఓకే, న్యూస్ ఛానళ్ళు, కో యూట్యూబర్స్, ఒకటి ఎవరైనా డబ్బుల కోసం, వ్యూవర్షిప్ కోసం, ఫాలోవర్ల కోసం, వాళ్ళ ఇష్టం వాళ్ళు నాకు ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. అదే ఎంటర్టైన్మెంట్ వల్ల నీకు దగ్గర దగ్గర ఒక 15 లక్షల మంది దాకా, అన్ని ఛానల్స్ కలుపుకుంటే 15 లక్షల దాకా తగ్గుంటారా? ప్రస్తుతానికి మనోడు వ్యూస్ ఎవరో చూడలేదు అనుకుంటా. ఒక్కసారి వెళ్ళి చూడండి మచ్చా. గరికపాటి గారిని తిట్టాడు, దానివల్ల ఒక 8 లక్షలు వచ్చినాయి. ఓకే, ఐ మీన్ గరికపాటి గారిని అంటూ ఒక వీడియో చేశాడు, దాని తర్వాత 8 జూడ్ మీద చేశాడు, దాని మీద కూడా కొంచెం పర్లేదు, బాగానే వచ్చినాయి. ఆఫ్టర్ దట్ జియో పాలిటిక్స్ కొన్ని వీడియోస్ పెట్టాడు కదా, దానికి వచ్చే వ్యూస్ చెక్ చేయండి, ఎంత డిప్ ఉండదో అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే వీడు కుక్కలు, ఏదైతే వీడు వ్యూస్ కోసం అంటున్నాడో, వీడికి గట్టిగా రాడ్ దిగింది మచ్చా. మీకు అర్థం కావట్లా. ఎవడకు పడితే వాడు సారీ చెప్పేస్తున్నాడు, ఎవడ పడితే వాడికి వంగి ఉంటున్నాడు, చచ్చిపోయిన పాములాగా తయారయ్యాడు అన్నమాట. ఒక 2000 నుంచి ఒక 5000 మంది దాడి చేసిన స్టిల్ నేను ఇలాగా హ్యాపీగా మీ ముందు తొడకొట్టి మేసం మెలేసి మీ ముందు ఉండడానికి గల కారణం న్యాయం, ధర్మం నా వైపు. అవి ఉన్నోడిని భగవంతుడు కూడా ఏం చేయలేడు. మీరు న్యాయంగా ధర్మంగా ఉండండి. అవి ఉన్నోడిని భగవంతుడు కూడా ఏం చేయలేడంట. యాక్చువల్లీ సామెత ఉంటుంది ఒకటి, మంచి వాళ్ళనే దేవుడు ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతాడు అనేసి. ఎవరికైనా చావు తప్పదు. నువ్వు ఎంత ధర్మాన్ని పాటించినా, ఎంత ఇది చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, లాస్ట్ కి నువ్వు ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే, మళ్ళీ జన్మించాల్సిందే. ఇట్స్ అ సైకిల్. దేవుడు కూడా ఏం చేయలేడు అంటే, దేవుడు ఒకవేళ నీ మీద ఒక పిడిగేసేస్తే నువ్వేం చేయగలవు? దేవుడా అప్పుడే తీసుకొచ్చేసావా అంటావు. ఏదో ఆలోచిస్తా
ఆలోచిస్తున్నావు భగవంతుడు ఏం చేయలేడు అనేది? అన్ని చూస్తున్నాడు దేవుడు. నేను ఏం చేసినా న్యాయంగా ధర్మంగా చేశాను. తిట్టినా న్యాయంగా తిట్టాను, కొట్టినా న్యాయంగా కొట్టాను. అసలు ఏం చేసినా న్యాయాన్ని అయితే ధర్మాన్ని అయితే వదలలేదు. తిట్టినా న్యాయంగానే తిట్టాడంట, కొట్టినా న్యాయంగానే కొట్టాడంట. గుండె మీద చేసుకుని చెప్పండి మావా, ఈడు న్యాయంగా తిట్టాడా? తిట్టాలంటే ఫేస్ టు ఫేస్ వాడిని తిట్టొచ్చు, బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన పర్సన్ ని తిట్టచ్చు. వాళ్ళ అమ్మ జోలికి ఎందుకు మధ్య పోవడం? రీసెంట్ గా కూడా మళ్ళీ ఇంకోసారి అన్నాడు కదా వాళ్ళ అమ్మని పండబెట్టమని ఎందుకు అడగడం? అవి న్యాయమా? అవి ధర్మమా? అండ్ వీడు న్యాయ ధర్మాల గురించి మాట్లాడేటోడు. సిగ్గు శరం ఉండాలి అన్వేష్. సో లేట్ చేయకుండా లెట్స్ గో టు ద ఆడియోస్. స్ట్రెస్ ఎక్కువైపోయింది కాదు, మలేషియా నుంచి నేను థాయిలాండ్ వస్తాను, బుక్ చేస్తాను ఫ్లైట్ టికెట్. ఒక వారం రోజులు ఉండి మనం వెళ్ళిపో, మళ్ళీ వెనక్కి నేను ఇండోనేషియా గానీ వియత్నాం గానీ వెళ్ళిపోతాను. సో అదనమాట ఈ పరిస్థితి అని అడుక్కుంటున్నాడు. ఇంకోటి విందాం. లక్కదే డబ్బులు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ గ్యాప్ లో 2 లక్షలు మంది ఎక్కువ ఇది కదా. ఏంటి ఈ కుక్కలందరూ కలిపి అంత ఎంగేజ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కడితో ఎంగేజ్మెంట్ అంటే అవ్వదు. ఆ కుక్కలందరినీ రెచ్చగొట్టి వాళ్ళని పిచ్చెక్కించి ఎంగేజ్మెంట్ తెచ్చుకున్నాను. మొత్తం ఏదైతే ఇప్పుడు వరకు చేశాడో వీడు, ప్రతిదీ ఎంగేజ్మెంట్ కోసమే, ప్రతిదీ రీచ్ కోసమే, వేరేలాగా ఏం కాదు. అమ్మాయిల గురించి స్టాండ్ తీసుకోవడం ఏది కాదు మచ్చా. ఓన్లీ వాడి ఎంగేజ్మెంట్ కోసం డబ్బులు సంపాదించడానికే మన సీతామాతను అన్నాడు, మన ద్రౌపది మాతని ఇంటెన్షన్ గానే అన్నాడు. కాదే నాకు తెలియకూడదు. ఇప్పుడు ఒకసారి మాట్లాడేటప్పుడు నువ్వు రికార్డ్ చేసుకుంటావు అని తెలిసినప్పుడు ఒక 100 సార్లు ఆడుతాను మాట్లాడతారంటే ఎవరు ఆడా నేనా? అర్థమైందా? అంటే అతను రికార్డ్ చేస్తున్నాడు అని తెలిసే మనోడు మాట్లాడతాడు. బికాస్ హీ నీడ్స్ రీచ్, బికాస్ తను ఫేమస్ అవ్వాలి అనే ఇంటెన్షన్, బికాస్ అడుగడుగునా వాడు ఒక పాము లాంటోడు. అందరినీ ఎదురుపాపం చేశాను. నేను ఏదో మాట్లాడేస్తుండు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అరే అన్నయ్య మనల్ని ఎరుపుకు చేస్తాడు తెలుసు. ఫైనల్ గా అయ్యింది ఎవడంటే వీడే. భుజి జాగ్రత్తగా విను. నేను కొందరు కుక్కల్ని తయారు చేసుకొని ఉంచుకున్నానే, వాళ్ళు అరుస్తేనే నాకు మజా. వాళ్ళు పొరపాటున అరవడం మానేశారంటే నాకు కోపం వచ్చేస్తుంది. మళ్ళీ వాడు అలిచేలా నేను ఏదో ఒకటి చేస్తాను. వాళ్ళని రెచ్చగొట్టడం, ఏదో ఒక ఫోన్ చేసి కంటెంట్ ఇవ్వడం. హీ నీడ్స్ రీచ్. మీడియా నేను నిలబడి నా ఛాతి చూపించి దా కొట్టరా అని అన్న ధైర్యం నాకు ఉంది. వాళ్ళకి ఇదే ధైర్యం ఇండియాకి వచ్చి నడి రోడ్డు మీద నుంచుని దా కొట్రా అని అనరా. నీ దమ్ము ఇండియా గడప తొక్కి దా కొట్రా అనను. ఏ ప్లేస్ అయినా పర్లా, నీకు ఇంకా దమ్ముంటే తెలుగు స్టేట్స్ లోకి వచ్చి అడుగు పెట్టి దా కొట్రా అని అనరా. నీ దమ్ము చూడు. హేజూడ్ గడికి చిన్న వార్నింగ్ ఇచ్చాను, పడ్డరా? తర్వాత నువ్వే అన్నావు ఎడ్యూడ్ చాలా మంచోడు అనేసి నాకేసావు కదా వాడిది. ఓకే, ఇంకో ఆడియో విందాం. జీవితం ఒక్కటే, ఎంత రచ్చ అవుతుంది కానీ నేను ఏకాఖాతర చేయను. నాకు కావాల్సింది పూకు అంతే. ఎంత చిల్లరగాడు, వాడికి కావాల్సింది ఏంటో చూడండి. తీసుకెళ్ళిపో. 5,000 బాటలు అంటే 5 మూడు 15 అంటే 15,000 మిగులుతాయి. ఆ డబ్బులు నీకే, ఐఫోన్ నీకే, పండగ మామూలుగా ఉండదు. ఎంజాయ్ చేద్దాం. 6 రోజులు ప్రిపేర్ అయ్యిరా, గట్టి తినేసిరా, వచ్చేటప్పుడు బిర్యానీ అవి పట్టుకోండా. కుదిరితే ఆ బిర్యానీలో కాసంత విషయం కూడా తీసుకెళ్ళి వాడికి పెట్టండి, అయిపోద్ది. సో బేసిక్ గా ఇది వీడి రియాలిటీ, ఇది వీడి డార్క్ రియాలిటీ. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.